ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ కోటిలోని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు తోపులాటలో ఓ ఆశా వర్కర్ స్పృహ తప్పి పడిపోయింది. నిరసన తెలుపుతున్న వాళ్లను పోలీసులు ఈడ్చుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. 18,000 కనీస వేతనం, సమస్యలు పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు పెంచాలని, ఆశా వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం పెంచిన 1,500 పారితోషకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోటిలోని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. ఇక అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద కోటిలోని అక్కడ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా అటు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కావచ్చు, దాంతో పాటుగా కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయాన్ని ముట్టడించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఏదైతే ఆశా వర్కర్లు ముట్టడించడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు ఏదైతే పెద్ద ఎత్తున వారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పోలీసుల తోపులాటలో ఓ ఆశా వర్కర్ స్పృహ తప్పి పడిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా నిరసన తెలుపుతున్నటువంటి ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఈడ్చుకెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే స్పృహ తప్పి కలిపినటువంటి ఆమె ఎవరైతే ఉన్నారో ఆశా వర్కర్, ఆమెను వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ 18,000 కనీస వేతనం, దాంతో పాటుగా సమస్యలు పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు పెంచాలని ఆశాలకు ఏదైతే డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి 1,500 ఏదైతే పారితోషికాలకు సంబంధించి కూడా వెంటనే అమలు చేయాలనేది కూడా ఆశా వర్కర్లు డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఆశా వర్కర్లకు సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ లో పలు అంశాలకు సంబంధించి కావచ్చు, ఆశా వర్కర్లకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. వాళ్ళకి ఉద్యోగ భద్రతతో పాటుగా ఆరోగ్య భద్రత కార్డులను కూడా ప్రవేశపెడతామంటూ కూడా చెప్పినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా కనీస వేతనం 18,000కు పైగా పెంచుతామని ఇచ్చినటువంటి హామీలనే తాము అమలు చేయమంటున్నామని కూడా ఆశా వర్కర్లు కోరుతున్నటువంటి సందర్భం మనకు అనిపిస్తోంది. ఇదే కాకుండా గత 2 సంవత్సరాల నుంచి కూడా గత సంవత్సరం కూడా ఇదే రకమైనటువంటి ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతకు ముందు కూడా ఇదే రకమైనటువంటి ఆందోళన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ ప్రభుత్వం ముందుగా ఆరోగ్య భద్రత కార్డులను అందజేస్తామని ప్రభుత్వం తెలిపినా కూడా ఇప్పటి వరకు కూడా వాటిని అమలు చేయలేదంటూ కూడా ఆశా వర్కర్లు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కనీస వేతనం 18,000 చేయాలనేది కూడా ఆశా వర్కర్లు డిమాండ్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అటు ఈ రోజు నిర్వహించినటువంటి ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కావచ్చు, దాంతో పాటుగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయాలకు సంబంధించి ముట్టడించడానికి వచ్చినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా ఈ తోపులాటలో కొంతమంది గాయాల పాలైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రభుత్వం స్పందించాలి తక్షణమే, లేకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా ఆశా వర్కర్లు హెచ్చరించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. రైట్, ప్రస్తుతం అక్కడ ఆశా వర్కర్ల సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఎవరైతే కొంత ఆందోళనలో స్పృహ తప్పి పడిపోయారో వారి పరిస్థితి ఏ రకంగా ఉంది? దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా వంశకృష్ణ? కొంత పెద్ద ఎత్తుగా ఏదైతే ఆశా వర్కర్లు రావడంతో కూడా కొంత అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు పోలీసుల మధ్య జరిగినటువంటి తోపులాటల్లో ఆశా వర్కర్ స్పృహ తప్పి పడిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంత శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బంది ఏర్పడినట్టు కూడా తెలుస్తా ఉంది. వారిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ ఆమె ఆరోగ్యం మాత్రం నిలకడగానే ఉంది. కొంత శ్వాస సంబంధిత
సమస్యతో బాధపడుతున్నట్టు కూడా వైద్యులు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.